రాజమండ్రి కల్తీపాల ఘటన డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటి వరకు 5 ప్రాణాలు కోల్పోయారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి కూడా క్రిటికల్గా మారుతోంది. పేషెంట్లు డయాలసిస్ నుంచి వెంటిలేటర్కు మారుతున్నారు. 3 ప్రైవేట్ ఆసుపత్రుల్లో 11 మందికి వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతోంది. 2 రోజుల క్రితం వరకు 4 మాత్రమే వెంటిలేటర్పై చికిత్స అందించగా ఇప్పుడు ఆ సంఖ్య 11కు చేరింది. బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బొల్లినేని కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు బాధితులను పరామర్శిస్తున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా హాస్పిటల్కు చేరుకున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సత్య ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు సత్య. ప్రస్తుతం అయితే మాత్రం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు హుటాహుటిన ఇక్కడికి చేరుకున్నారు. ఎవరైతే దాదాపు నిన్నటి వరకు కూడా 4 మాత్రమే డయాలసిస్ పేషెంట్లు వెంటిలేటర్ మీద ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 11కు చేరడంతో అప్పటికప్పుడే మంత్రి బయలుదేరి బాధితులను పరామర్శించేందుకు బొల్లినేని కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే వివిధ హాస్పిటల్కి సంబంధించి దాదాపుగా 11 మందికి కూడా అంటే నిన్నటి వరకు కొంచెం కోలుకుంటారనుకునే లోపే ఈ కల్తీపాల ఘటనకు సంబంధించి ఇంకా సీరియస్ అవ్వడంతో ఆ సంఖ్య 11కు చేరింది. జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. డిఎంఎండ్హెచ్ఓతో పాటు జిల్లా కలెక్టర్, కమిషనర్తో పాటు స్థానిక ఎమ్మెల్యేలు బొత్తుల బలరామకృష్ణ అలాగే బొచ్చయ్య చౌదరి కూడా చేరుకున్నారు. ఆసుపత్రి ప్రాంగణానికి సంబంధించి లోపల బాధిత కుటుంబాలకు సంబంధించి పరామర్శిస్తున్నారు. అయితే ఇక్కడ రెయిన్బో హాస్పిటల్కి సంబంధించి పసిపిల్లలు 3 అంటే 3 ఏళ్ల లోపు పిల్లలు 3 ఉంటే ఇటు దాదాపు 70 ఏళ్ళు దాటినట్టు పైబడినటువంటి వాళ్ళంతా కూడా కిడ్నీ సమస్య అలాగే ఈ డయాలసిస్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. మధ్యాహ్నం కూడా ఇప్పుడు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. 11 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కుటుంబ సభ్యులు కూడా కాస్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2-3 రోజుల నుంచి కూడా వెంటిలేటర్ నుంచి కోలుకుంటారనుకునే లోపే నిన్న మళ్ళీ ఆ సంఖ్య 11కు చేరడంతో వెంటిలేటర్ కమ్ డయాలసిస్ 2 కూడా ఒకే చోట చేయాల్సి వస్తున్న నేపథ్యంలో కాస్త ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి డిఎంఎండ్హెచ్ఓ ఒక ప్రకటన కూడా విడుదల చేయాల్సి ఉంది. ఆరోగ్య పరిస్థితికి సంబంధించి సాయంత్రం లోపు అంటే ఇప్పుడే కల్తీపాల ఘటనకు సంబంధించి మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికెక్కడ అధికారులు తనిఖీ చేస్తూ ఉన్నారు. ఈ పాల ఘటనకు సంబంధించి ఇప్పటికే పాల కేంద్రాన్ని సీజ్ చేసినప్పటికీ రిమాండ్లో నిందుతుంటున్నప్పటికీ కూడా ఆ మూలాలకు సంబంధించి పాలల్లో యూరియా కలిసిందా లేదంటే యాసిడ్కి సంబంధించి అందులో ఏదైనా లిక్విడ్ ఫామ్ అయిన నేపథ్యంలో అది పూణే ల్యాబ్ నుంచి రావాలంటున్నారు. దానికి సంబంధించి కూడా వివరాలు వెల్లడించాల్సి ఉంది. స్థానిక ఎమ్మెల్సీ కూడా సోము వీర్రాజు ఇప్పుడే ఆ బాధితులను పరామర్శిస్తున్నారు. 11 మందికి వెంటిలేటర్ మీద ఉన్నారు, డయాలసిస్ అందిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? మీరు కూడా మంత్రి సమక్షంలో చూశారు కదా. కిమ్స్ హాస్పిటల్లో డాక్టర్స్ చాలా బాగా మానిటరింగ్ చేస్తున్నారు. ప్రభుత్వం దీని మీద ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా మంచి టీముని తీసుకొచ్చి ఇంకా ఎయిమ్స్ హైదరాబాద్ నుంచి టీం వస్తుంది, విశాఖపట్నం నుంచి టీం వస్తుంది. ముఖ్యమంత్రి గారు దీని మీద సీరియస్గా రివ్యూ చేస్తున్నారు. ఈవేళ మంత్రి గారు వచ్చారు. వారి యొక్క బాగోగుల్ని ప్రశాంతంగా ఏది అవసరమైతే ఆ స్పెషలిస్ట్ని తీసుకొచ్చి వాళ్ళని చూడాలనేటువంటిది చేస్తున్నారు. ఇలాంటి సెంటర్స్ని రాబోయేటువంటి రోజుల్లో ఏం చేయాలనేది కూడా వరకు 4 మాత్రమే వెంటిలేటర్ ఉండి సంఖ్య 11కి చేరిపోయింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కోలుకునే అవకాశం ఉందంటారు. వైద్యులు ఏం చెప్తున్నారు? వైద్యులు కొన్ని కేసెస్ అయితే క్రిటికల్గా ఉన్నాయని చెప్తున్నారు. వారు మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు. కల్తీ ఘటనకు సంబంధించి మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఏ రకంగా చూడొచ్చు? ప్రతి దాంట్లోనే కూడా కల్తీ నేపథ్యంలో ఈ రకమైనటువంటి కుటుంబాలు ఆల్రెడీ అధికారుల దృష్టికి వచ్చింది. వీటిని రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఎదుర్కోవాలనేటువంటిది కలెక్టర్ గారు సీరియస్గా ఆలోచన చేస్తున్నారు. ఇది కొద్దిసేపటి క్రితమే అంటే బాధితుల దగ్గరికి వెళ్ళి పరామర్శించారు. అయితే కొంతమంది ఆరోగ్య పరిస్థితి అయితే మాత్రం కాస్త ఆందోళనకరంగా ఉందనేది ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్తున్నారు. అయితే ఈ తాజా ఘటనలకు సంబంధించి ఎక్కడైతే జరుగుతున్న ఘటనలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. సీఎం చంద్రబాబు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. యావత్ జరుగుతున్నటువంటి కల్తీకి సంబంధించి పాలల్లో కానివచ్చు, ఇతర అంశాల్లో కానివచ్చు, అంశాలతో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఈ బాధిత కుటుంబాలకు సంబంధించి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కోల్పోతున్న పరిస్థితి ఈ కల్తీ వల్ల వస్తుందంట. ప్రస్తుతం అయితే మాత్రం వెంటిలేటర్ మీద ఉన్నటువంటి అందరినీ కూడా మంత్రి నిమ్మలతో పాటు జిల్లా యంత్రాంగ అధికారులంతా కూడా పరామర్శిస్తున్నారు బొల్లినేని కిమ్స్ ఆసుపత్రిలో.